2014-19 రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రభుత్వం, 2019-24 ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది బెటర్ అనుకుంటారు? తెలుగుదేశం ప్రభుత్వ అధినేతగా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీ మీద మంచి అభిప్రాయం ఉండుండొచ్చు. కానీ మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసిన ఏ పనైనా కరెక్ట్ అనడానికి సిద్ధంగా లేం కదా. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి మేము అధికారంలోకి రాబోతున్నాం, స్వర్ణయుగం తేబోతున్నాం అని చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు? స్వర్ణయుగం అని మీరు అప్పుల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తే స్వర్ణయుగం అంటాం, రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తే స్వర్ణయుగం అంటాం, ఉపాధి పెంచితే స్వర్ణయుగం అంటాం, కంపెనీలు తీసుకొస్తే స్వర్ణయుగం అంటాం, రైతుల సమస్యలు ఆత్మహత్యలు నిర్వహిస్తే స్వర్ణయుగం అంటాం, ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలకు మెరుగుపరిస్తే స్వర్ణయుగం అంటాం. 14 నుంచి 19 వరకే స్వర్ణయుగం రాలేదు. పార్లమెంట్లో మొన్న మధ్యన ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే అమరావతి రాజధాని అన్నారు. అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగానే 3 రాజధానులు నిర్మాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊతమిచ్చారు వీళ్ళే. కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి పోరాడారా? తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. సో సినిమా యాక్టర్గా మేబీ ఆలీ లాంటి వాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎస్విపిసి మాజీ చైర్మన్ వెళ్ళినా కూడా జనాలు చూడటానికి వస్తారు. సో నేనేమీ జనాలు చూడటానికి వెళ్ళినంత మాత్రం అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి అని అయితే లేదు. మీటింగ్లు పెట్టడానికి, స్పీచ్లు ఇవ్వటానికి మాత్రమే ప్రజలు చూస్తున్నారు, కానీ ఓటు వేసేటువంటి ఒక మెచ్యూరిటీ ఉన్న లీడర్గా ప్రజలు చూస్తున్నారు. కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి పోరాడారా? తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి జన సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జనసేనకు ఓటేసే అవకాశం ఉందని నేను అనుకుంటాను. మీరు పోటీ చేయబోతున్నారు? నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీ నుంచి వేయబోతున్నా. అట్లా తెలుగుదేశం పార్టీ తరఫున, వైసీపీ తరఫున? లేదు, నా పార్టీ తరఫున, నేను జేబీఎం భారత్ పార్టీ తరఫున, నా పార్టీ తరఫునే నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మేబీ నాలుగు సంవత్సరాల 9 నెలలుగా దిగ్గజ విశ్లేషకులుగా వివిధ ఛానళ్లలో కనబడుతున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. జేబీఎం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుదేశం పార్టీ జనసేనని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయోగించిన అస్త్రంగా ఆయన మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు. బట్ ఆయన ఈ మధ్యకాలంలో ఆ పార్టీలను అధికారంలోకి రానియని అంటున్నారు. ఎందుకు ఈ వివాదం? అకస్మాత్తుగా ఆయనలోని మార్పుకి కారణం ఏంటి? వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వాస్తవంగా ఒక పార్టీ నాయకులు, మీరు పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ నడుపుతున్నారు. కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి పోరాడారా? అంటే సాయి గారు, నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు కలిసి, అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నిటి కలిపి పాలకపక్షం మీద పోరాటం అనేది డెమోక్రసీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి
ప్రభుత్వ పాలసీస్ని ప్రతిపక్షాలన్నీ కలిపి పోరాటం చేయాలి. ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మేము కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసాం. సో 2019 నుంచి ఏ సందర్భంలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాల మీద పోరాటం చేసాం తప్ప, విధానాల మీద పోరాటం చేసాం తప్ప, పోరాటం చేసినంత మాత్రాన వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీనో జనసేన అధికారంలో తీసుకురావాలని అయితే కాదు. సో ఒక పార్టీగా మేము మిగతా పార్టీలతో కలిసి కొంచెం నేను ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోవటం వల్ల ఆ ఇంప్రెషన్ వచ్చి ఉండొచ్చేమో, కానీ నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసే పార్టీలు మాత్రం అధికారంలో రావాలనేటువంటి అంశం తప్ప నాకు వేరే ఎజెండా అయితే ఏం లేదు. జగన్ మీద మీకు ద్వేషం లేదా? వ్యక్తిగతంగా నాకు లేదు. ప్రభుత్వం మీద ఉందా? ప్రభుత్వం చేసే పనుల మీద ఉంది. అంటే ఆ పనులు అనేటువంటిది ప్రజలకి ప్రాబ్లం అనినా లేకపోతే తెలుగుదేశం జనసేనలకు ప్రాబ్లం అని? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చాలా కార్యక్రమాల్లో ప్రజలకు మంచి అయిన కార్యక్రమాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. మంచి అయిన కార్యక్రమాలు పొగడటానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ పార్టీ మీడియా ఉంది. మంచి చేయడానికి, భజన చేయడానికి వేరే అంశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మాత్రం ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి. సో నేను పోషించిన పాత్ర ప్రతిపక్షాల పాత్ర మాత్రమే. సో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ప్రశ్నించారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో ప్రశ్నించారా లేదా అనేది నాకు సంబంధం లేదు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా, ఒక లాయర్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక చర్యలను మాత్రమే నేను ప్రశ్నించాను తప్ప వ్యక్తిగతంగా నాకు ప్రభుత్వం మీద కోపం లేదు. వ్యక్తిగతంగా జగన్ గారి మీద అసలు కోపం ఉండాల్సిన అవసరం కూడా లేదు. రైట్. 2014-19 రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రభుత్వం, 2019-24 ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది బెటర్ అనుకుంటున్నారు? 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసి ఏ రంగానికి కూడా మంచి చేసినటువంటి అవకాశం అయితే లేదు. ఇంకా దాని గురించి స్టాటిస్టికల్ రిపోర్ట్స్కి వెళ్తే రాను మనం ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ ప్రాథమికంగా అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడంలో విఫలం చెందింది. విఫలం చెందిన దాన్ని కొనసాగింపుగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది తప్ప తెలుగుదేశం ఎక్కడ విఫలం చెందిందో వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నాలు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ అన్యాయం చేశారో, ఎక్కడ ఇబ్బంది పడ్డారో దాన్ని రెక్టిఫై చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. సో నా దృష్టిలో రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన పార్టీలుగానే నేను భావిస్తాను. అంటే అప్పుడు స్వర్ణయుగం, ఇప్పుడు రాతియుగం నడుస్తుందని మీకు అనిపించట్లేదు? అబ్సల్యూట్లీ నాట్. స్వర్ణయుగం అని ఎప్పుడు అంటాం? స్వర్ణయుగం అని మీరు అప్పుల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తే స్వర్ణయుగం అంటాం, రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తే స్వర్ణయుగం అంటాం, ఉపాధి పెంచితే స్వర్ణయుగం అంటాం, కంపెనీలు తీసుకొస్తే స్వర్ణయుగం అంటాం, రైతుల సమస్యలు, ఆత్మహత్యలు నిర్వహిస్తే స్వర్ణయుగం అంటాం, ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలకు మెరుగుపరిస్తే స్వర్ణయుగం అంటాం. 14 నుంచి 19 వరకే స్వర్ణయుగం రాలేదే. అవన్నీ జరిగినాయి అంటున్నారే. జరిగితే రికార్డులో ఉండాలి కదా సార్. అద్భుతమైన రాజధాని వాళ్ళు నిర్మిస్తే తర్వాత వచ్చిన రాక్షసులు చెడగొట్టారని. నో వాళ్ళ స్టేట్మెంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజధాని నిర్మాణానికి ఒక ప్రయత్నం జరిగింది. ప్రయత్నం అనుకున్న స్థాయిలో జరిగిందా అంటే కాదనే చెప్తాను. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 9.14 అగ్రిమెంట్ ప్రకారం రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. కానీ నాకు తెలిసి 2000 నుంచి 3000 కోట్లు ఖర్చు పెడితే ఆ రోజున దారులు, రహదారులు, రోడ్లు, లైట్లు వేసేస్తే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలే. ఇచ్చేసామంటున్నారు కదా. ఇస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా సాయి గారు. సమస్య ఏంటంటే సామాన్య ప్రజలకి తెలియదు. ఇప్పటిదాకా అందరూ అనుకుంటుంది ఏంటి, రైతులకు అన్యాయం అంతా కూడా జగన్ వచ్చాక చేసాడు. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చేస్తే ఫ్లాట్లు అవి తీసేసుకున్నారు, ఆ ఫ్లాట్లలో డెవలప్ చేయట్లేదు ఈయన, అట్లాగే వాళ్ళ ఫ్లాట్లో కట్టుకొని ఇవ్వట్లేదు అంటున్నారు తప్పి మీరు చెప్పినట్టు అసలు అక్కడ ఫ్లాట్లు ఇవ్వలేదని సంగతి. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఇన్ 1 ఇయర్ అర్థం ఏంటంటే నాకైతే అర్థం ఉంటుంది, తెలియాలి కదా. ఇప్పుడు మీకు అర్థం, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఎకరం భూమి ఇచ్చారనుకోండి రైతుగా, అది పట్టా భూమి అయితే దానికి రిసిప్రొకేషన్గా అంటే ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో ఇమ్మీడియట్గా రైతులకు డబ్బులు ఇవ్వం.
ల్యాండ్ ఎక్విజేషన్లో అయితే 2.5 2013 యాక్ట్ ప్రకారం మీరు నాకు ఎకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చినందుకు మార్కెట్ వాల్యూ 30 లక్షలు అయితే ఇదిగో బాబు 90 లక్షల రూపాయలు నీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ భూమితో నీకు సంబంధం లేదని చెప్పొచ్చు. కానీ ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా ఒక రైతు ఒక ఎకరం ఇచ్చినప్పుడు దానికి ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎకరం పొలానికి ఇప్పుడు నేనేం డబ్బులు ఇవ్వను, దానికి కానీ మాత్రం ఒక ఫార్మల్ కవులు ఇస్తా, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కవులు ఇస్తా. నువ్వు నాకు ఎకరం ఇచ్చినందుకు గాను నీకు 800 గజాలో 200 గజాలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అంటే రేపొద్దున దీన్ని డెవలప్ చేసి డెవలప్మెంట్లో భాగంగా నిన్ను కూడా భాగస్వామి చేసి నువ్వు ఒక ఎకరం ఇస్తే 100 సెంట్లు ఇస్తే నీకు ఒక 20 సెంట్లు రేట్ని ఇస్తా, ఈ 20 సెంట్లు నువ్వు అమ్ముకోవచ్చు కమర్షియల్గా, దీన్ని డెవలప్ చేసి ఇస్తాను అని చెప్పారు. సో ఆ రోజున రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ రైతులు ఇచ్చినటువంటి రైతుల్ని డెవలప్ అంటే వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద 5 స్టార్ హోటల్స్ అవసరం లేదండి. ఒక 500 ఎకరాలు ఒక చోట ఇచ్చారు, అక్కడ ఒక రోడ్లు లైట్లు వేసేసి దానికి ఇదిగో ఈ ప్లాట్ నీది సాయి, నువ్వు ఒక 2 ఎకరాలు ఇచ్చావు, ఇదిగో నీకు 40 గజాలు, శ్రవణ్ కుమార్ నువ్వు ఒక 10 ఎకరాలు ఇచ్చావు, ఇదిగో నీకు ఒక 100 గజాలు, ఇట్లా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చేసినట్టయితే ఈ రోజున అమరావతి రైతులకి ఆ నష్టం జరిగి ఉండేది కాదు. ఇవ్వలేదా నిజంగా? ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే చూపించమనండి. ఇచ్చేసామంటున్నారు. నో, అబ్సల్యూట్లీ నాట్. నాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అది కొంతమంది తీసుకోనోళ్ళు తీసుకోలేదు, కానీ ఏదో ఒక 10% 20% మొన్న హైకోర్టు జడ్జిమెంట్లో 22 మార్చి 3వ తారీఖున వచ్చిన జడ్జిమెంట్లో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వమని ఈ ప్రభుత్వానికి ఆర్డర్ చేసింది. బికాస్ తీసుకున్న ప్రభుత్వం రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే దానికి ఒక పెద్ద మర్మం ఉంది. ఆ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే నువ్వు అక్కడ రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, లైట్లు వేయాలి, డ్రైనేజ్ కట్టాలి. ఇవన్నీ కట్టాలి అంటే కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2-3 వేల కోట్ల రూపాయలు కూడా పసుపు కుంకుమకి డైవర్ట్ చేసేసి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసిన మొదటి ముద్దాయి తెలుగుదేశం ప్రభుత్వం. కానీ చేసామంటున్నారు కదా, అక్కడ రోడ్లు వేసాము, కాలువలు కట్టాము, డ్రైనేజీలు కట్టాము. నాకు తెలిసి సచివాలయంకి వెళ్ళటానికి ఒక రోడ్డు వేసుకున్నంత మాత్రాన రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్ కాదు సాయి గారు. రోడ్లు ఎప్పుడే వేయాలి అంటే నీకు 28,000 మంది రైతులు 34,778 ఎకరాల రైతులు ఇస్తే దానికి ఆన్ పార్ విత్ ఎన్ని రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చారు చెప్పనండి. ఏదో వాళ్ళకు సంబంధించిన ఒక 100 మందికో 200 మందికో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చినంత మాత్రాన అవి ఫ్లాట్ల కిందకు రావు. వాళ్ళు ఎవరికి 100 మందికి ఎందుకు ఇచ్చినట్టు అంటే కొంతమందికి సెలెక్టివ్గా 34,777 మంది రైతులకు ఇచ్చినప్పుడు దీనికి ప్రతి ఒక్క రైతుకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి. ఇప్పుడు పట్టా ఉన్న రైతుకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి, అసైన్మెంట్ పట్టా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, సొంత పట్టా ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఎవరికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ 100% ఇవ్వాలి. వీళ్ళు నాకు తెలిసి నాకున్న అధికారికమైనటువంటి లెక్కల ప్రకారం ఒక 1000 ఎకరాలలో మాత్రమే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చారు. మిగతా 33,000 ఎకరాల్లో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు ఎవరి ఫ్లాట్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అదేంటి అప్పుడు అదో పెద్ద కుంభకోణం అవుతుంది 1000 ఎకరాల వాళ్ళకే ఇవ్వడం అంటే. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఏంటి అంటే అమరావతిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక పార్టీ అమరావతిని కట్టడానికి ఒక ప్రయత్నం చేసింది. నేనైతే ఆ ప్రయత్నాన్ని అబ్సల్యూట్గా వెల్కమ్ చేస్తా. కానీ ప్రయత్నం చేయటం వేరు, ఆ ప్రయత్నాన్ని లోపభూయిష్టం లేకుండా ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకొని వెళ్ళటం వేరు. ఇప్పుడు మీరు ఒక కార్యక్రమాన్ని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు, ఆ పథకంలో ప్రతి క్షణం లొసులుకు కనపడతా ఉంటే ఆ పథకాన్ని ఆద్యులు మీరే కదా అని మిమ్మల్ని ప్రైజ్ చేయలేను కదా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది నేను ఐ విల్ టెల్ యూ సమ్ టైమ్ ఆఫ్టర్. కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని కట్టిన సందర్భంలో నీకు 5 సంవత్సరాల వ్యాలిడ్ టైం నీ దగ్గర ఉంది. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా సహకరించింది. నాకు తెలిసి 5,300 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు వస్తున్నటువంటి బడ్జెట్ కానీ అమరావతి రైతులు రాజధాని అంశంలో నిజమైనటువంటి డెవలప్మెంట్ చేయాలి అనే చిత్తశుద్ధి ఆ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ డిస్ట్రక్షన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండేది కాదు. నెంబర్ 1, అమరావతిని అఫీషియల్గా క్యాపిటల్గా నిర్ణయిస్తూ లీగల్గా ఏ విధంగానూ అమరావతిని ఫిక్స్ అయ్యేలా. ఈ విషయం చెప్పండి. ఇది నేను చాలాసార్లు నేను అంటున్నాను కాదని నా మీద కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. అమరావతి మేము చట్టబద్ధంగా నోటిఫై కూడా అయ్యింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫార్మల్గా ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక ఇన్స్టిట్యూషన్. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంటు బిల్లు చేయాలి, ఒక రాష్ట్రం పేరు మార్చాలి అంటే పార్లమెంటు బిల్లు చేయాలి, లేదు ఒక రాష్ట్రం యొక్క రాజధాని నిర్మించాలంటే పార్లమెంటు చేయాలా వద్దా, శాసనసభ చేయాలా వద్దా అనేది దానికి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. 2014 యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు అమరావతి కామన్ క్యాపిటల్కి హైదరాబాద్ ఉంది సాయి గారు.
10 సంవత్సరాల ప్రకారం అమరావతి హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పుడు నువ్వు 2014కే బయటకు వచ్చేసి అంటే 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ని కాదు అని అంటే పార్లమెంట్ నిర్దేశించిన దానికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేయాలన్నారు. అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేయాలి అంటే పార్లమెంటు ఆల్రెడీ డిసైడ్ చేసిన దాన్ని మరలా అదే పార్లమెంటు ద్వారా అమరావతిని ఫిక్స్ చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ని పార్లమెంట్ చట్టం ద్వారా పెట్టారు. ఇది కాదు హైదరాబాద్ విజయవాడకి ఆంధ్రాకి రాజధానిగా అమరావతిని పెట్టాలి అంటే ఎవరు చేయాలి? మళ్ళీ పార్లమెంట్ అమెండ్ చేయాలా? 2014 చట్టం అమెండ్ చేయాలా? ఒకవేళ అసెంబ్లీ దీన్ని రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయమని పంపించాలా? అది జరిగిందా? ఇక్కడ చేసామంటున్నారుగా. ఎక్కడ జరిగింది? పార్లమెంట్లో మొన్న మధ్యన ఏదో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే అమరావతి రాజధాని అన్నారు. అమరావతి రాజధాని ఇన్ వ్యూ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ డెసిషన్ విచ్ ఈస్ రెండర్డ్ ఆన్ March 2, 3rd of 2022 హైదరాబాద్ అమరావతి రాజధానిగా హైకోర్టు నిర్ణయించింది కాబట్టి హైకోర్టు నిర్ణయానికి ఇప్పటికీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి లీగల్గా అమరావతి రాజధాని అంటారు. నేను అనేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసింది. వెరీ గుడ్. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మీకున్నటువంటి చట్టాన్ని మీకున్నటువంటి అవకాశాన్ని ఎవరు కాదనలేరు. ఒక్కసారి అమరావతి రాజధానిగా ఫిక్స్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అమరావతి రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టపరమైనటువంటి అంశాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా నేను. చేయలేదా? ఏం చేశారు? చేసామన్నారు. చెప్పండి, అయిపోయింది ఇదంతా. అమరావతి ఏ చట్టం ప్రకారం? 29 గ్రామాలే అమరావతి, అది కన్ఫర్మ్ చేసేసామంటే అది ఏ ప్రభుత్వం? ఇప్పుడు మీరు రెజల్యూషన్ పాస్ చేసినంత మాత్రం అవ్వదు, లేదా సర్వే మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఒక నోటిఫై చేసినంత మాత్రం అవ్వదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగానే 3 రాజధానులు నిర్మాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊతమిచ్చారు వీళ్ళే. ఒకటి, అమరావతి రాజధానిని డెవలప్ చేయకుండా. నెంబర్ 2, అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయకుండా. నెంబర్ 3, అమరావతిలో రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టి కేవలం భ్రమపూరితమైనటువంటి అమరావతిని కట్టడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి కారణంగానే ఈరోజు అమరావతి నాశనం జరిగింది. ఆ ఫర్దర్ డిస్ట్రక్షన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రథమ ముద్దాయి ఎవరు? నా ప్రకారంగా ప్రథమ ముద్దాయి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి రెండో ముద్దాయి వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు చేసేటువంటి డిస్ట్రక్షన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడో ముద్దాయి. ఈ 3 భావజాలాన్ని మోసేటువంటి జనసేన పార్టీ 4వ ముద్దాయి. రైట్. అంటే అమరావతిలో ఇప్పటికి కూడా పబ్లిక్కి తెలియదు. అంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర నగరాల్లో, ఈవెన్ అమరావతి పక్కన ఉన్న బెజవాడ, గుంటూరు వాళ్ళకి కూడా తెలియదు ఏంటంటే అక్కడ మొత్తం కలిపేసి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అటు జగ్గైపేట, ఇటు పక్కన మచిలీపట్నం దాకా, అంటే పెడన, పామరు దాకా ఇవన్నీ కలిపి ఒక నగరం కింద డిసైడ్ చేసేసారు. ఈవెన్ మనం చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూసిన అమరావతి డేట్ లైన్ల వార్తలు వస్తాయి, విజయవాడ వార్తలు అమరావతి డేట్ లైన్ మీదనే వస్తాయి, గుంటూరు వార్తలు ఇట్లాగే వస్తున్నాయి. పత్రికల్లో డిసైడ్ చేసేసారు, అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేసేసింది. ఈవెన్ అది అమరావతి అన్నటువంటి క్యాపిటల్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది ప్రజెంట్? సాయి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారనుకుందాం. రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీ తోటి చాలా కార్యక్రమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, ఇది చేయొచ్చు. బట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మీ పార్టీ రిజిస్టర్ అవ్వాలా, దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలా, అది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అధికారికంగా ఉత్తర్వులు పొందాలా. అప్పటి వరకు మీ రాజకీయ పార్టీకి గుర్తింపు అయితే రాదు కదా. ఈవెన్ రిజిస్టర్డ్ పార్టీ అయినా, రికగ్నైజ్డ్ పార్టీ అయినా ఏదో ఒకటి ఎలక్షన్ కమిషన్ దగ్గర దిస్ ఈజ్ అ ప్రాసెస్. అమరావతి క్యాపిటల్గా ఎవరు నిర్ణయించాలి? చంద్రబాబు నాయుడు నిర్ణయించాలా? అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని 10 సంవత్సరాలు పెట్టి ఒక పార్లమెంటు చట్టం చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమరావతి రాజధానిని మీరు పెట్టాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి పెట్టాలనుకున్నారు. అమరావతిని పెట్టాలనుకున్నప్పుడు మీరు చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా అంటున్నారు. అసెంబ్లీలో తీర్మానమే ప్రొసీజర్ అని చెప్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం కాంట్రారీ టు ది పార్లమెంట్ చట్టానికి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అది పార్లమెంట్ మళ్ళీ ఆమోదించాలి కదా అంటున్నా నేను. ఆమోదించలేదా? ఎక్కడ ఆమోదించారు? అసలు వీళ్ళు ఎక్కడ ఫార్వర్డ్ చేశారు? కేంద్ర ప్రభుత్వంలో డిస్కషన్ ఎక్కడ జరిగింది? నిజమా? మీరు ఆన్ రికార్డ్, ఐఎమ్ ఆన్ రికార్డ్. పార్లమెంట్లో దీని గురించి చర్చ జరగలేదు. అమరావతి రాజధానిగా పార్లమెంటు ఏ విధమైనటువంటి చట్ట సవరణ జరగలేదు. అసలు అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నిజమా? అబ్సల్యూట్లీ అమరావతి రాజధానిగా నోటిఫై చేయలేదు అని అమరావతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ కాపీ నా దగ్గర ఉంది.
కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, షీ ఫైల్డ్ అన్ అఫిడవిట్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్. అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆమోదం తెలపలేదు. అమరావతి రాజధానిగా మేము ఏ విధమైన అధికారికంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అందలేదు. అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం మేము 5,500 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా వాళ్ళు పరిగణించుకున్నారు. దీని మీద మేము కోర్టు ఇచ్చే ఉత్తర్వులు తప్ప మేము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పలేము అని అఫిడవిట్ అఫీషియల్గా హానరబుల్ హైకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేనేమంటానంటే, మీరు 40 సంవత్సరాల విజనరీ లీడరు, ఈ దేశంలో ప్రధానమంత్రుల్ని, ఈ దేశంలో రాష్ట్రపతులను ఫిక్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రాబబ్లీ ఆయన సీనియర్ లీడరు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రిగార్డ్స్, అందులో డౌట్ అయితే లేదు. తెలుగుదేశం ప్రభుత్వ అధినేతగా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీ మీద మంచి అభిప్రాయం ఉండుండొచ్చు. కానీ మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసిన ఏ పనైనా కరెక్ట్ అనడానికి సిద్ధంగా లేం కదా. ఎందుకంటే ఒక లామ్యాన్గా, కొత్త గొప్ప రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా అసలు అమరావతి ఈరోజు లీగల్గా మీరు ఎక్కడ ఫిక్స్ చేశారు? నేను తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తిగా అడుగుతున్నా. అసలు అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మీరు పంపించిన ప్రతి ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రతి ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని ఫిక్స్ చేసినప్పుడు దాన్ని కాదు అని కేంద్ర ప్రభుత్వం ఏదైనా అమెండ్ చేసినటువంటి చట్టం ఉందా? అసలు అమరావతి రాజధానిగా ఫిక్స్ చేయడానికి లీగల్గా వీళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి? ఎవ్వరికి తెలియదు. అది నేతి బెరగాయలో నెయ్యలాగుందో అమరావతి రాజధాని కథ అంటుంది. సో అమరావతి రాజధాని విషయంలో సాయి గారు ఫైనల్గా నేను చెప్పేది, ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మొదటి ముద్దాయి తెలుగుదేశం పార్టీ. రైట్. అక్కడ అంటే ఈ మధ్యన కోర్టులో తీర్పు చూశాను నేను ఒకటి. ఏదో రాష్ట్రంలో ఎస్ఐండ్ భూములు కూడా తీసుకుంటే మిగతా వాళ్ళతో ఆన్ ఫార్ విత్ ఉండాలి, వాళ్ళకి నష్టపరిహారం మన తెలంగాణది అనుకుంటా ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అది అమరావతిలో ఏమన్నా అట్లాగా లేకుండా ఎగ్జంప్షన్ ఏమైనా ఉందా అక్కడ చట్ట ప్రకారం? అమరావతి భూ సమీకరణ చట్టం ప్రకారం అట్లా ఇవ్వకూడదని ఉంది. అంటే దళితుల భూములు, ఎస్ఐండ్ భూములకు సంబంధించి అంతకంటే తక్కువ కానీ చట్టంలోనే పెట్టాం కాబట్టి ఇక దానికేం మార్పు లేదు అంటున్నారు. అది అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అంటే వీళ్ళతో ఆన్ ఫార్ విత్ వీళ్ళతో ఇవ్వలేదు కదా, వాళ్ళకి ఇవ్వలేదు. ట్రూ. అంటే కొంచెం తక్కువ ఇచ్చారు, పట్టా భూముల కంటే కొంచెం తక్కువ ఇచ్చారు. కానీ అది కూడా చెల్లదు. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు యాతారు రమణమ్మ, ఇట్ సీమ్స్ యాతారు రమణమ్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అసైన్మెంట్ భూమి ప్రభుత్వం ఏ పర్పస్తో అయినా తీసుకున్నప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఆన్ పార్ విత్ పట్టా భూములతో సహా ల్యాండ్ కాంపన్సేషన్ పే చేయాల్సిందే. మేము ఇది ప్రభుత్వ భూమి కదా, మీకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ అసైన్మెంట్ ఇచ్చాం కదా, ఈరోజు ప్రభుత్వం కట్టడానికి ప్రభుత్వం అవసరాల కోసం తీసుకున్నప్పుడు ఏ విధంగానూ కాంపన్సేషన్ తగ్గించి ఇవ్వడానికి లేదు. ఆన్ పార్ విత్ 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. సో నేను అనుకోవటం, ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఏదైనా తగ్గించి అసైన్మెంట్ భూములకి తగ్గించిస్తాము, పట్టా భూములకి ఎక్కువ ఇస్తాము, అసైన్ భూములకు తక్కువ ఇస్తాము అనేది చెప్పేటువంటి చట్టం ఏమైనా ఉంటే ఆ చట్టం కూడా ఖచ్చితంగా తప్పు అవుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం అందులో అమరావతిలో చూసింది, కొంతమందికి సంబంధించిన భూములు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర భూమి ఉంది, నాకు 5 లక్షలకో 10 లక్షలకో మీరు అమ్మేస్తారు, నేను ప్రభుత్వానికి ఇస్తాను, ప్రభుత్వం నా పేరు మీదన పట్టా ఇస్తుంది, అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రిటర్నబుల్ ప్లాట్ ఇస్తుంది. ఇది వ్యాలిడా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సాయి గారు, అంటే మేబీ నా దగ్గర కాంక్రీట్గా దీనికి ఆధారాలు ఉండకపోవచ్చు కానీ, బట్ ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఏం ప్రయత్నం జరిగింది అంటే, ఇది అమరావతి రాజధానిగా ఇక్కడ నిర్ణయం చేయబోతున్నామని రాజకీయ పెద్దలకి ముందే తెలిసింది. దీన్ని మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నావా అది ఇదని అంటారు, కానీ కొన్ని వాస్తవాలు అయితే మాత్రం మనం చెప్పి తీరాల్సిందే. రాజకీయ పెద్దలకు ముందే జరిగినప్పుడు ఏం చేశారు అంటే, ఇక్కడ భూములకి ఎక్కువ రేట్లు వస్తాయని అసైన్మెంట్ భూముల్ని వాళ్ళు అప్పటికే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ పేర్లు తీసేసుకున్నారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ. సో రేపొద్దున రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత ఈ అసైన్మెంట్ భూమి రైతులకు కూడా ఎలిజిబుల్లే ఉంటుంది. వీళ్ళు కూడా అసైన్మెంట్ కాంపన్సేషన్కి ఎలిజిబిలిటీ, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా వీళ్ళకు కూడా.
రీకాన్స్టిట్యూటెడ్ రిటర్నబుల్ ఫ్లాట్స్. సో ఈ అమరావతి రైతుల దగ్గర నుంచి అసైన్మెంట్ భూముల దగ్గర నుంచి భూములు కొనేసుకొని ప్రభుత్వ పెద్దల భూములు కొనేసుకొని రేపొద్దున ఈ ఈ ఈ జీవో ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 4 ఇట్ సీమ్స్ ఈ జీవో ద్వారా ఈ భూమి మా పొజిషన్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడతారు. సో అప్పుడు ఎవరి దగ్గర అయితే అసైన్మెంట్ భూమి ఉందో వాళ్ళకి వెళ్ళకుండా కాంపన్సేషన్, ఎవరి ఆధీనంలో అయితే భూములు ఉన్నాయో వాళ్ళకి కాంపన్సేషన్ వెళ్తుంది. ఇది ఒక స్కామ్. ఇందులో ఇంకొకటి ఉంది, మీరు అన్నట్టు నిజం. బిఫోర్ భూసేమీకరణకు సంబంధించిందే కాకుండా భూ సమీకరణ ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి జీవోలో గవర్నమెంటు ఇట్లాగా వీళ్ళకంటే డైరెక్ట్గా మంత్రులు అనౌన్స్ చేశారు, ఇవ్వము మేము ఇట్లాగా, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాం కాబట్టి ల్యాండ్ అవసరానికి వాడుకుంటున్నాం, అప్పుడు అవసరం లేదు కాబట్టి ఇచ్చాం, కానీ కాంపెన్సేషన్ ఇస్తాం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మిగతా వాళ్ళకి ఇచ్చిన కౌలు రేపులు ఇస్తాం తప్పించి వీళ్ళకి ఇవ్వమని చెప్పారు. చెప్పాక దాని మీద రోజు చిన్నపాటి ఉద్యమాలు జరగటం, ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు దాని మీద నెగిటివ్గా హైలైట్ చేసినట్టు చేయటం. బట్ ఈ లోపుగా మనం టీవీలో వీడియోలో కూడా చూసుంటాం, కొంతమంది 5 లక్షల రూపాయలకి ఎదుగు మొత్తం యావదాస్తి అమ్మేస్తున్నాం అని చెప్పేసి వీడియో తీసి మరి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవి అమ్మి అవతల వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత ఈ జీవో వచ్చింది, మీరు చెప్పినటువంటి జీవో. ఇది ఏంటి అసలు? ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మధ్యలో పైన వాళ్ళకి సంబంధం లేకుండా కింద జరిగిందా? అంటే రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఏ రోజు మాట మాట్లాడినా కూడా ఆ మాటకి ఒక శాంటిటీ ఉంటుంది అనేటువంటి ఒక భ్రమంలో ఉండిపోయినారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు, ప్రజలకు వాస్తవాలు తెలుసు. అమరావతి రైతులకి ఎవరు అన్యాయం చేశారన్న విషయం మీద వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉందన్న విషయము బహుశా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కానీ తెలిసినట్టు అయితే నాకైతే అనిపించడంలా. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 2014 సంవత్సరం 15 సంవత్సరంలో భూసేకరణ జరిగేటప్పుడు, అమరావతి రైతుల భూసేకరణ జరిగేటప్పుడు నాకు తెలిసి ఒక 10,000 ఎకరాలలో ఒక పెద్ద భూ స్కామ్ జరిగింది సాయి గారు. అది ప్రభుత్వం ప్రూవ్ చేయటంలో విఫలమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయటంలో లీగల్ టీము ప్రాపర్గా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ కొంత ఎక్కడైనా జరుగుతుందండి. ఇప్పుడు హైదరాబాద్లో రింగ్ రోడ్ వస్తుందని అక్కడున్న రాజకీయ నాయకులు పొలాలు కొనలేదా? రేపొద్దున విశాఖపట్నం క్యాపిటల్ వస్తుందని అక్కడ పొలాలు కొనటం లేదా? నేనేమంటానంటే పొలాలు కొనటం, అమ్మటం, తెలిసి కొనడం వేరు, ఇది ఈ టైప్. పొలాలు కొనటం తప్పటం వేరు. కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని, మీరు మా మంత్రి, మేము రేపొద్దున క్యాపిటల్లో అనౌన్స్ చేస్తున్నాం, అక్కడ ఇమీడియట్గా వెళ్ళిపోయి నువ్వు ఎంత వీలైతే అంత ప్రొక్యూర్ చేయమని చెప్పేసి చెప్పే పరిస్థితి ఇది జరిగింది గత ప్రభుత్వంలో. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో నారాయణ ఒక మంత్రిగా కమిటీ, ఈ కమిటీలో ఉన్నటువంటి ఆయన బావమర్దులు జయదేవ్ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు కాబట్టి వీళ్ళందరూ కొన్ని 100 కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి భూములు తమ అనుచరుల పేరు మీద మార్చుకున్నారు. దీన్ని ప్రభుత్వం బయట పెట్టడంలో పూర్తిగా విఫలం చెందింది. అది నా పాయింట్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి గత ప్రభుత్వంలో ఎవరెవరి దగ్గర నుంచి భూములు కొన్నారు, ఎవరెవరి దగ్గర నుంచి అసైన్మెంట్ భూములు కొన్నారు, ఎవరెవరి పేరున అసైన్మెంట్ భూములు పెట్టారు, అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏందనే దాని మీద ఒక సీరియస్ ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఏదో పైపైన ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు పేరు తెప్పించి, వాళ్ళ చేత నారాయణ పేరు తెప్పించి లీగల్గా కొంత బిల్డప్ చేయటంలో లాక్యునాస్ ఉండటం చేత వాళ్ళకి లీగల్గా రిలీఫ్ వస్తున్నాయి. వాస్తవం అయితే మాత్రం అమరావతి క్యాపిటల్ విషయంలో చాలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా ముందు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా అక్రమాలు చేశారు. రైతులు, అమాయకమైనటువంటి రైతుల్ని, వాళ్ళని భూములు తీసుకొని, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తాను సాయి గారు ఫైనల్గా. ఎవరిని చూసి భూములు ఇచ్చారు రైతులు? ప్రభుత్వాన్ని చూసి, చంద్రబాబు నాయుడు చూసి. ఇప్పుడు ఆ రైతులు రోడ్ల మీద పడ్డారంటే కారణం మీరేనా? బాధ్యత తీసుకోవాల్సింది మీరేనా? అది జగన్ వల్ల అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, జగన్ వల్ల బాధపడేటువంటి అవకాశం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మీరు 5 సంవత్సరాలు మీ దగ్గర వ్యాలిడ్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అంటున్నా నేను. వాళ్ళని లీగల్గా ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? వాళ్ళ భూములు ఇచ్చి ఈరోజు భూములు ఎవరి దగ్గర ఉన్నాయో అర్థం కాదు, భూములు ఎక్కడున్నాయారో అర్థం కాదు, భూములకి కాంపన్సేషన్ వస్తుందో రాదో అర్థం కాలేదు. నిన్ను నమ్మి భూములు ఇచ్చి ఈరోజు అన్నమో రామచంద్ర అని 100,000 మంది దళిత రైతులు అన్నం నీళ్లు లేకుండా కన్నీళ్లు తాకి బతుకుతున్నారు. 16,000 ఎకరాలు ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ చిన్న చిత్తగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి కనీసం ప్రొటెక్షన్ లేకుండా పోయింది ఈరోజు. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల కాదా?
తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుర్మార్గకరమైన ప్రయోజనాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయలేదు. అది ఫర్దర్ డిస్ట్రక్షన్. అసలు ముందు తప్పు చేసింది ఎవరు? వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు లీగల్గా ప్రొటెక్ట్ చేసి వెళ్ళినట్టయితే ఈరోజు వాళ్ళకి ఆ కష్టాలు ఉండేవి కాదు కదా. సో మీరు మీ పార్టీ అనుచరుల కోసం, భూముల కోసం, మీ తెలుగుదేశం పార్టీకి ఓట్ల కోసం అమాయకమైనటువంటి రైతులను నమ్మించి మోసం చేసినటువంటి దుర్మార్గకరమైన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అంటే ఈ నేను అడిగినటువంటి ఇలాగ తీసుకున్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, తర్వాత జీవో మార్చారు. అంటే ఫస్ట్ జీవోలోనేమో ఇట్లా ఇవ్వమన్నారు, తర్వాత జీవోలోనేమో ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇస్తామన్నారు. అవును. ఈ మధ్యలో దగ్గర 3-4 వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది. ఇది చట్టబద్ధమేనా? ఎట్లా అవుతుంది? ఇప్పుడు అసలు అసైన్మెంట్ భూమి కొనటం నేరమే, కొనటం అమ్మటమే నేరం. అదే నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే చట్ట ప్రకారం దాంట్లో చట్టంలో పెట్టేశాం కాబట్టి ఇకేం ప్రాబ్లం లేదంటున్నారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అని ఒక యాక్ట్ ఉంది సార్ గారు. రూల్ 7, అసైన్మెంట్ భూమి అనేది ఒక కండిషన్ తోటి ఇస్తారు. జివో ఎంఎస్ నెంబర్ 1164 డేటెడ్ 1954లో వచ్చింది జివో. అది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అసైన్మెంట్ అయినా సరే ఆ జివో ప్రకారం ఇవ్వాల్సిందే. 1954లో వచ్చిన జివో ప్రకారం. 1977లో రూల్స్ వచ్చినప్పుడు రూల్ 7 ఏం చెప్తుంది అంటే, ఒక ప్రభుత్వం శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి 1 ఎకరం పొలం పండించుకోమని ఇచ్చింది. నేను తీసుకుని వెళ్ళి సాయికి అమ్మేసాను. ఇది సాయికి అమ్మటము నేరమే, మీరు కొనటం నేరమే, అమ్మటం కూడా నేరమే. ఈ ఇద్దరి మీద కేసులు పెట్టచ్చు ప్రభుత్వం. అయితే దీన్ని లీగలైజ్ చేస్తూ ఒక జీవో ఇస్తే ఆ జీవో ఖచ్చితంగా తప్పే, చట్టబద్ధం కాదు. ఎందుకు అంటే అసలు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు రూల్స్కి కాంట్రారీగా ఒక జీవో ఇవ్వటానికి లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. జీవో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎవరైతే ప్రజల దగ్గర నుంచి భూములు, అసైన్మెంట్ భూములు పెట్టుకొని కూర్చున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వటం కోసం ఇచ్చినటువంటి జీవో ఈ జీవో. అయితే ఎవరు బెనిఫిట్ పొందారు? ప్రూవ్ చేయాల్సిందే మనం. ఎవరి దగ్గర అసైన్మెంట్ భూములు తీసుకున్నారు? శ్రవణ్ కుమార్ దగ్గర అసైన్మెంట్ భూమి సాయి కొన్నాడు, సాయి కల్ప్రిట్. నా దగ్గర అసైన్మెంట్ భూమి లేదు, నువ్వు కాంపన్సేషన్ క్లెయిమ్ చేసావనే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టచ్చు, అమ్మినందుకు నా మీద కేసు పెట్టచ్చు. XYZ ఉన్నారు. ఈ వీళ్ళందరినీ ఒక రోలో కూర్చోబెట్టి ఎవరెవరి దగ్గర నుంచి అయితే భూములు కొనుక్కున్నారో ఇది తప్పు అని ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మళ్ళీ రాబోయే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కొన్ని వందల జీవోలు హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? కాంట్రారీ టు ది లా ఆర్ కాంట్రారీ టు ది యాక్ట్లు ఉంటాయని జీవోలు కొట్టేస్తారు. సో ఈ జీవో ఇచ్చిన దాంట్లో నేను ఉద్దేశం ఏమంటున్నానంటే అది తప్ప రైట్ అనేది న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ మీకు మొరాలిటీ ఎక్కడుంది చెప్పండి? SC/STకి భూములు ఇవ్వటం ఎలా? ఈ భూములు మీరు దోచుకోవటం ఎలా? ఈ దోచుకున్న భూములకి కాంపన్సేషన్ పే చేయమని ఒక జీవో ఇవ్వటం ఎలా? ఇదంతా ఒక కాన్స్పిరసీ కాదా? ఇది ప్రజలకు అర్థం కాదా? ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఒక SC/ST రైతు దగ్గర నుంచి తీసుకున్నారు. మీరు నాకు 5 లక్షలు ఇస్తారు, మీరు మాత్రం రేపు అక్కడికి వెళ్ళిపోయి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ తీసుకొని 50 లక్షలు కాంపన్సేషన్ తీసుకుంటారు. 45 లక్షల రూపాయలు ఎవరికి నష్టం? నా పేరు మీద ఉన్నటువంటి భూమి, నీ పేరు మీద నాకున్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల SC/STలు అంటే సహజంగానే ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చి భూమి కొంటాము అమ్ముతారా అంటే ఇచ్చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకున్న పొజిషన్ అట్లాంటిది. 100 రూపాయలు వస్తే 1000 రూపాయలు అప్పులు ఉంటాయి. అట్లా ప్రభుత్వం SC/STలకు సంబంధించినటువంటి డిస్అడ్వాంటైజ్డ్ పొజిషన్ని గత ప్రభుత్వం దాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా 4000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్లో అనాధికారికంగా కవులు పే చేసి వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలని ఒక ప్రయత్నం జరిగింది. అది రాష్ట్ర ప్రజలకు తెలియదు, అది అక్కడున్న అమరావతి రైతులకు తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. ప్రాబబ్లీ అది బయటకు రాకపోవచ్చు. కానీ ఎవరైతే భూములు కోల్పోయినారో ఆ అమరావతి అక్కడ ఉన్నటువంటి SC/STలు, ముస్లిమ్స్ రైతులు ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి తగిన రిప్లికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, అది తెలుసు అంటారా? ఇప్పుడు మీరు నేను చెప్పకపోయినా నా 10 ఎకరాల నాకున్న 1 ఎకరం భూమి ఒక ఆసామి కొనుక్కున్నాడు. ఆ ఆసామి డబ్బులు తెచ్చుకున్నాడు వెళ్ళి. నాకేమో ₹1,00,000 ఇచ్చాడు, ఆయనేమో 50 లక్షలు తెచ్చుకున్నాడు. ఈ 49 లక్షల రూపాయలు ఇవి నావే అన్న బాధ నాలో ఉంటుంది కదా. ఎందుకు అమరావతి ఉద్యమానికి కేవలం 1000 మందో 2000 మందో వస్తున్నారు? ఎందుకు 28,000 మంది రైతులు భూములు ఇస్తే ఎందుకు 28,000 మంది రైతులు 27,000 మంది రైతులు రాలేదు? ఎందుకు 2019లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది? ఎందుకు అమరావతి రాజధాని నిర్మాణం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది చెప్పండి? వై? నిజంగానే రైతులు భూములు ఇచ్చి రైతులకి న్యాయం జరిగి ఉంటే
అక్కడ ఉన్నటువంటి 28,000 మంది రైతులు, 28,000 మంది అంటే 28,000 మంది ఓట్లు కాదు కదా సాయి గారు, 28,000 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఇంటూ 4 వేసుకోవాలి కదా, యావరేజ్గా వేసుకోండి, 1,00,000 ఓట్లు అవేనా. భూములు ఇచ్చినటువంటి రైతుల ఓట్లే 1,00,000 ఓట్లు. 1,00,000 ఓట్లలో ఎన్ని ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడినాయి? తెలుగుదేశం పార్టీ నిజంగా అమరావతి రైతులకి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసి ఉంటే ఎందుకు వాళ్ళు వేరే పార్టీకి ఓటేస్తారు? వాళ్ళ మనసులో ఒక బాధ ఉంది, ఈ ప్రభుత్వం వాళ్ళని నాశనం చేసింది అన్నటువంటి ఒక బాధ కూడుకొట్టుపోయింది. అయితే వీళ్ళు వాళ్ళకున్నటువంటి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్తో, అంటే మీడియా కావచ్చు, లేకపోతే నాయకత్వం వహించేటువంటి నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డిస్ట్రక్షన్ చేసింది అని చెప్పడంలో సఫలమయ్యారు. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీలో అధినేత అంత బాగా చేసి ఉంటే, నిజంగా రైతులు నష్టపోకుండా ఉండుంటే, 2014లో కదా రాజధాని నిర్మాణానికి ఒక ఆజ్యం పడింది, 15లో ల్యాండ్ పూలింగ్ ఇదంతా జరిగింది, 15, 16, 17, 18, 19 సాయి గారు 4 సంవత్సరాలు. ఒక ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ప్రయారిటీ ఇష్యూస్తో పెట్టుకున్నటువంటి అమరావతి రాజధాని రైతులకి న్యాయం చేసి ఉన్నట్లయితే 2019లో కనీసం ఆ కాన్స్టిట్యున్సీ అన్న గెలిచి ఉండేది. బట్ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఓడిపోయింది? తాడికొండలో కలిసి ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది అంటే ప్రజలకి ఈ విషయాల పట్ల ఒక స్పష్టత ఉంది. రేపొద్దున 2024లో కూడా జరగబోయేది అదే. మీరు అనుకుంటున్నారు చాలా గొప్పగా అసలు అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేసింది ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో అక్కడ అంతర్లీనంగా ఉంది. అయితే ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలు మేబీ ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది కూడా ఏం లేదు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చిన తర్వాత నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చారిత్రాత్మక తప్పుదుల్లో నెంబర్ 1 అమరావతి రాజధాని కదిలించడం. అమరావతి రాజధాని ఆయన కొనసాగించి ఉన్నట్టయితే మళ్ళీ 100 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చేవాడు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ప్రాబబ్లీ నేను యాంటిసిపేట్ చేస్తున్నానంటే జాతకం చెప్తున్నానండి. అమరావతి రాజధాని ఎందుకు కదిలించాడో ఆయనకు తెలియదు. అమరావతి రాజధానికి అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ మీకు గెలిపించినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులను మీరు కూడా చేయకుండా వాటిని రెక్టిఫై చేస్తున్నట్టయితే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం నాశనం చేసింది, ఆ నాశనాన్ని కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూజ్ చేసుకోవాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అందుకని నేనేమంటానంటే అమరావతి ప్రజల్ని వినూత్నంగా ఆలోచించండి. ఆ పార్టీ నాశనం చేసింది, ఈ పార్టీ నాశనం చేసింది, మీరు ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద మీకు ఒక క్లారిటీ పెట్టుకోండి. నేను పలానా వాళ్ళకి ఓటేమి నేను అనటంలా, కానీ అమరావతి రైతులను నాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నమ్మకంగా మోసం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చెప్పేసింది నాకు అవసరం లేదమ్మా అమరావతి, నేను 3 రాజధానులకు వెళ్తానని. సంభవం వాళ్ళని మనం గౌరవించవచ్చు. కానీ ఈ దుర్మార్గులు ఉన్నారు చూశారు, వీళ్ళు నమ్మకంగా పక్కనే ఉండి అమరావతి రైతులకు వెనుపోటు పొడిచారు. అమరావతిలో ఈ రోజున ఎస్సీ ఎస్టీ రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు కన్నీళ్లకు మిగిలారంటే కారణం చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ రైతులు పిల్లలకి, బీసీలకి, ముస్లిమ్స్కి, నిరుపేదలకు, నేను 10 ఎకరాలు, 50 ఎకరాలు, 80 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడటం లేదు సాయి గారు. 1/2 ఎకరు, అర ఎకరు ఇచ్చిన వాళ్ళు, 1 ఎకరం ఇచ్చిన వాళ్ళు, 80 సెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉసురు కొట్టుకొని పోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ రోజున వీళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లేవు, వాళ్ళకి వస్తున్న కవులు లేదు, ఈ భూములకి ఏ విధంగా రేపొద్దున 24లో మార్కెట్ వాల్యూ వస్తుందో తెలీదు, ఈ భూముల పరిస్థితి ఏంటో తెలీదు, అమరావతి నిర్మాణం ఎన్ని సంవత్సరాలకు దొరుకుతుందో తెలీదు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పని మీరే అంటున్నారు, నెలకి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలంటున్నారు, రాష్ట్ర ఆదాయం పెంచమంటున్నారు, 6 సూత్రాలు ప్రతి ఇంటికి ఫ్రీ అంటున్నారు, అన్నీ ఫ్రీ అంటున్నారు. ఈ విధంగా పెట్టుకుంటేనే సంవత్సరానికి 85,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారనే విజన్ డాక్యుమెంట్ తెలుగుదేశం పార్టీ దగ్గర లేకుండా అమరావతి ఎట్లా కడతారు? రైట్ అండి. ఇక్కడ చంద్రబాబు గారు లేకపోతే ఇటు పక్కన ఈయన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సమగ్రమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ అంత అమరావతి అంతా తెలుసు, ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకోలేము. నాకు తెలిసి మీరు 30-35 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు సార్. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని నేనేం మాట్లాడను, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క యాటిట్యూడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క షార్ట్ మెమరీ గురించి నేను మీతో 2 విషయాలు చెప్పాలి. నాకు తెలిసి 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి
అవునా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు కానీ మద్దతు ప్రకటించారు. అమరావతి రైతుల దగ్గర నుంచి భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీకు తెలియదు కాదు, అవునా? కొన్ని సందర్భాల్లో అటన్నాడు ఇటన్నాడు, గొడవ పెట్టాడు, మొత్తానికి భూములు ఇవ్వమని చెప్పి సమీకరణ మాత్రమే సేకరణ చేయకుండా ఆపారు ఆయన, మిగతా ఆపారు. మొత్తానికి భూసేకరణ జరిగిన తర్వాత, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూమి సేకరణ జరిగిన తర్వాత ఒక పర్టికులర్ సందర్భంలో పవన్ కళ్యాణ్ని ఏమండి కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు, మాకు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు, భూములు ఇచ్చాము, మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ఇన్ని కష్టాలు వచ్చినాయి, మీ వల్లే కదా మేము ఈ ప్రభుత్వానికి ఓటేసామని చెప్తే ఆయన ఏమన్నాడు ఒకరోజు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మీ సమస్యలు పట్టించుకోవడానికి నాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, నేనేం మాట్లాడేది, నాకేం సంబంధం, అసలు బీజేపీ నన్ను కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు మీ సమస్యల గురించి. అది మాట్లాడింది అమరావతి రైతుల దగ్గరే. అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడే కేంద్ర ప్రభుత్వమే నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, నేనేం చేసేది, నా తప్పు అయిపోయింది, నేను వాళ్ళకి ఓటేయమంటే మీరు ఓటేశారు, ఇప్పుడు ఈరోజు నా చేతిలో ఏముంది అని నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల గురించి ఏం పోరాటం చేశారు చెప్పండి? అసలు ఒక్కరోజైనా అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపారా? వాళ్ళు 1500 రోజులు 1600 రోజుల నుంచో పోరాటం చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక్క రోజన్నా వచ్చి నేను మీ వెనకున్నాను అని భరోసా ఇచ్చారా? ఆ అమరావతి కార్యక్రమంలో ఒక్క దాంట్లో పాల్గొన్నారా జనసేన కార్యకర్తలు? మధ్యలో వెళ్ళినట్టున్నారు కదా సార్, 1-2 సందర్భాల్లో వెళ్ళను కూడా వెళ్ళలేదు. కేవలం ఆయన వాళ్ళని ఒక 4-5 రైతుల దగ్గర పిలిపించుకొని ఏ సందర్భంలో అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అంటే ఆయనకున్న రాజకీయ కారణాలు ఆయనకున్న ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అమరావతికి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ లేని లీడరు, షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత షార్ట్ మెమరీ లాస్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా ఆయనకు అదృష్టం అది ఒక విధంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నేను నిన్నేం మాట్లాడానో నాకు ఈరోజు గుర్తుంటే ఈరోజు మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా నిన్నది మాట్లాడాం, మొన్నది మాట్లాడాం గబకనే, కానీ ఆయనకి నిన్న మాట్లాడింది గుర్తుండదు, మొన్న మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి ఈరోజు ఫ్రెష్గా ఎంత చక్కగా మాట్లాడచ్చు. అంటే భవిష్యత్తు గురించి ఒక ఆశ, లేకపోతే భవిష్యత్తులో ప్రజల గురించిన ప్లానింగ్ ఉన్నటువంటి ఏకైక లీడరు ఇవాళ ఆల్టర్నేటివ్ లీడర్ అని చెప్తున్నారు. అదే నేనేమంటానంటే అసలు ఆ ఆల్టర్నేటివ్, ఆ భవిష్యత్తు ఉన్న నాయకుడైతే నాకు తెలిసి ఆయన 2013లోనో 14లోనో 12లోనో పార్టీ 14లో పెట్టారు. అంటే 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యేవాడు. ఆయన ఎమ్మెల్యే కూడా, అంటే నేను దాన్ని ఏదో ఎమ్మెల్యే అవ్వలేదని అతన్ని చిన్న చూపు చూడటంలా, అంటే ఒక ప్రజలలో ఆదరణ ఉన్న నాయకుడు, ప్రజాదరణ ఉన్న నాయకుడు, ప్రజల కష్టాల కోసం ఆలోచించే నాయకుడు అని ఎప్పుడు అంటాము అంటే ప్రజలు నిన్ను నాయకుడిగా గెలిపించినప్పుడు అనగలం. ప్రజలు నువ్వు ఒక ఎమ్మెల్యేగానో గెలిపించి లేకపోతే ఒక ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల్లో చాలా ఆదరణ ఉన్న నాయకుడు అనగలం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండిపెండెంట్గా నిలబడటం కంటే కూడా, తన కాళ్ళ మీద తను నిలబడటం కంటే కూడా ఎక్కువగా మిగతా వాళ్ళ భుజాల మీద చేతులు వేసి నడవడానికి ఇష్టపడుతుంటారు. అందుకనే మీరు నాకు తెలిసి మంగళగిరిలో ఆయన ఆవిర్భావ సభ అప్పుడు అనుకుంటా, 2వ ఆవిర్భావ సభ ఎప్పుడు 10వ ఆవిర్భావ సభ అప్పుడు 0.5% లేని భారతీయ జనతా పార్టీ నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వమని నేను 6 నెలల నుంచి అడుగుతున్నా, కనీసం రోడ్డు మ్యాప్ ఇవ్వని కారణంగా నేను అడుగు కూడా వేయలేకపోతున్నాను, భారతీయ జనతా పార్టీ నాకు రోడ్డు మ్యాప్ ఇస్తే వెళతాము అన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అధ్యక్షుడు 0.5% ఓట్లు లేని జాతీయ పార్టీని మాట ఆడొచ్చా? మీకేం క్రెడిబిలిటీ ఉంది? ఇంకా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ అడుగుతున్నానని చెప్తున్నారా? మరి 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? పోలవరం ఎందుకు పూర్తి అవ్వలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? రైల్వే జోన్ గురించి అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? వెనుకబడిన తరగతుల జిల్లాలకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఈ రాష్ట్రంలో ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావటం లేదని లేదా? మీరు 2014 నుంచి 2023-22 బడ్జెట్ వరకు తీసుకోండి సాయి గారు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్పుకోవటానికి ఒక్క రైలు తప్ప ఇంకా ఏ రంగంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి కూడా కేటాయించలా. ఇది అడగాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది, మోస్తుంది భారతీయ జనతా పార్టీ, అందులో డౌటే లేదు. కానీ జనసేనగా మీరు కలిసి వెళ్ళి ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఆకాంక్షించే లీడర్గా, ముఖ్యమంత్రిగా ఎదగాలనుకున్నప్పుడు మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి? మీలో ప్రశ్నించే తత్వం ఏది? మీలో పోరాడే తత్వం ఏది?
భారతీయ జనతా పార్టీ భుజాల మీద ఎక్కుతారు, తెలుగుదేశం పార్టీ భుజాల మీద ఎక్కుతారు. ఈ రోజు మాట్లాడితే రేపు మాట్లాడింది గుర్తుండదు, రేపు మాట్లాడితే ఎల్లుండి మాట్లాడింది గుర్తుండదు. ఈ రోజు పోరాటం చేస్తే మళ్ళీ 3 నెలల దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రారు. వేర్ ఈజ్ యువర్ లీడర్షిప్ సార్? అసలు ప్రజల్లో ఉన్నది ఎక్కడ మీరు చెప్పండి. ప్రజల్లో లేని నాయకుడు ఎట్లా అవుతాడు సాయి గారు? తెలుగుదేశం పార్టీ, జనసేన రేపటి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి మేము అధికారంలోకి రాబోతున్నాం, స్వర్ణయుగం తేబోతున్నాం అని చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను అనుకోవటం, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు గెలవాలి అనుకోవటంలో తప్పులేదు. రెండోది ఏంటంటే కలిసి పోటీ చేయాలనుకోవటంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసే హక్కు ఉంటాయి. మేబీ అది మన వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. దాన్ని నేను తెలుగుదేశం పార్టీని తప్పను, కానీ జనసేనను కూడా తప్పను. కానీ కలిసి పోటీ చేసి రేపు అధికారం కావాలి అని అనుకుంటున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలంటున్నాను నేను. అద్భుతాలు చేసాం. ఏంటో అద్భుతాలు చెప్పండి, అది కూడా చెప్పమంటున్నాను. రాష్ట్రం అద్భుతంగా ఆ రోజుల్లో అభివృద్ధి చెందింది, అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంది. గుజరాత్ను కూడా దాటి ప్రపంచంలో అందరూ కూడా ఇటువైపే చూశారు. ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపుకి వచ్చారు. ఆంధ్ర బ్రాండ్ అద్భుతంగా సాగింది అని నేను అంటాను. ఏంటంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కోరిలేషన్లో ఉన్న గవర్నమెంట్లో అద్భుతాలు ఏంటి అనేది, అవే అద్భుతాలు మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తే చేస్తాము అని ఒక పథకం పేరు చెప్పమంటున్నాను. ఆ పథకం ఏంటి? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నవరత్నాలు అంటున్నాడు. ఈ నవరత్నాలని రేపొద్దున 24లో అధికారంలోకి వస్తే మళ్ళీ నేను నవరత్నాలను చేస్తాను అంటున్నాడు. మంచిది. ఆయన ఆశించిన డెవలప్మెంట్ వచ్చిందో రాలేదో అది ఆయనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన అది నమ్ముతున్నాడు డెవలప్మెంట్ అని. ఆ నమ్మిందే ప్రజలకు చెప్తున్నాడు, నేను మళ్ళీ ఇదే చేస్తానని. 2014 నుంచి 19 వరకు మేము ఈ డెవలప్మెంట్ చేసాము, ఇదే డెవలప్మెంట్ మళ్ళీ 24లో వస్తే చేస్తాము అని తెలుగుదేశం, జనసేనని చెప్పమంటున్నాను నేను. చెప్పగలిగితే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు అమ్మ 2014లో ఇదిగో ఇది చేశారు, 2014లో ఈ ఎస్సీ ఎస్టీలకి ఇంత చేశారు, మైనార్టీలకు ఇంత చేశారు, కాపులకి ఇంత చేశారు, బీసీలకు ఇంత చేశారు, మత్స్యకారులకు ఇంత చేశారు, రైతులకు చేశారు, మహిళలకు చేశారు, ఉద్యోగస్తులకు చేశారు, నిరుద్యోగులకు చేశారు, మహిళలకు చేశారు. ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ అద్భుతంగా ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకుపోయినాము అని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే చేసామంటున్నారు కదా. అప్పుడు కాదు సార్, నేను ఒక మా పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను సార్. సరే చేశారో లేదో పక్కన పెట్టేద్దాం. అంటే చేస్తే అది చేశాం కాబట్టి అది మళ్ళీ పునర్వైభవం తెస్తాం. అది ఏం చేశారో చెప్పమంటున్నా నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీస్ విపరీతంగా వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? కియా తప్ప ఇంకేం ఇండస్ట్రీస్ వచ్చినాయి? కియానే అద్భుతం. దాంతోపాటు ఇంకా చాలా వచ్చినాయి, వందలాది పరిశ్రమలు. కళ్ళుండి గుడ్డిగా వ్యవహరిస్తున్నారని చెప్తారు. ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇది టెలికాస్ట్ అవుద్ది. ఈ గాల్లో ఆంబూమ్ బుష్ అంటే మాత్రం రాదు కదా ఇంటర్వ్యూ, మాట్లాడుకుంటేనే ఇంటర్వ్యూ వస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ఫ్యాక్టరీల కల్పన కావచ్చు, లేకపోతే రెవెన్యూ జనరేషన్ కావచ్చు, లేకపోతే XYZ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కలు ఆన్ రికార్డు ఉంటాయి. ఇదేది మసిబూసి మారేడుకాయ చేసి విజన్ డాక్యుమెంట్ అనేది గాల్లో ఉంచుతారు. సో ప్రభుత్వం ఏం చేసింది అనేది ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ రికార్డ్. ఈ ఆన్ రికార్డు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసింది, ఇట్లా నాశనం చేసింది, సర్వనాశనం చేసిందని వీళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. ఎవ్రీడే ఒక ప్రొజెక్టర్ పెట్టుకుని వేస్తుంటారు కదా. అట్లా 14 నుంచి 19 వరకు ఏం చేశారో కూడా ప్రొజెక్టర్ ఏమంటున్నా నేను. ప్రొజెక్టర్ వేసి తెలుసు మేము చేసిందంతా. అది ఎట్లా కుదురుతుంది సార్? ఇప్పుడు పబ్లిక్కి నీకు తెలుసు అంటే కుదరదు కదా, డాక్యుమెంట్ కావాలి. నేను మా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా, నేను రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా అద్భుతంగా పనిచేసి, సో ఈ పార్టీకి ఓటేయమని చెప్పడానికి ఒక లేమ్యాన్ గాను, ఒక కామన్ మ్యాన్ గాను పార్టీ అధ్యక్షుడిగా తీసి పక్కన పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు నాకు డాక్యుమెంట్ చూపించండి, నాకు చూపించొద్దు, మీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, లేదా మీ అధికారిక వెబ్సైట్లో పెట్టండి. అధికారిక వెబ్సైట్లో 2019 14లో మేనిఫెస్టోనే మాయం చేసుకున్న పార్టీ ఆ పార్టీ. మీరు వెళ్ళి చూడండి. 2014లో మేనిఫెస్టో అధికారికంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఉంటుందేమో చూద్దాం. లేదా చూడండి. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో నుంచి మేనిఫెస్టో డిలీట్ చేసుకున్నారు వాళ్ళు. ఏ పార్టీ మేనిఫెస్టో అయినా ఆ వెబ్సైట్లో ఉంటుంది, ఎక్సెప్ట్ టీడీపీలో తప్ప. అంటే అమలు చేసాం కాబట్టి ఇంకెందుకులే అనుకున్నారు.
ప్రాబబ్లీ వాళ్ళ ఆ క్యాలిక్యులేషన్కి ఆ కన్క్లూజన్కి వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే నేనేదో ఎలిగేషన్ చేస్తున్నానని కాదు సాయి గారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక వాస్తవాలు చెప్పాలనేటువంటి ఒక నిర్ణయం అంతే తప్ప నేను తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగానో జనసేన వ్యక్తిగతంగా విమర్శ. ఇప్పుడు రేపు 2024లో నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడగొచ్చు. ఆయనకి ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఎందుకంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. లేదు ఒక చరిష్మెటిక్ స్టార్గా, ఒక సినిమా యాక్టర్గా ఒక 12-13 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చేయమని అడగొచ్చు, ఆయన కూడా ముఖ్యమంత్రిని చేయమని అడిగే హక్కు ఉంది. నేను ఎవరిని కాదనటంలా. ఇది వ్యక్తిగతంగా నేను వాళ్ళని విమర్శించడానికి కూడా నేను ఇక్కడ లేను. కానీ నేను అనేది ఏంటి అంటే మీరు ముఖ్యమంత్రి పదవి కోరుకునేటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు చెప్పమంటున్నా. నారా లోకేష్ కూడా, నేను ఈ మాట కూడా చెప్తాను ఒక 1 సెకండ్లో. నారా లోకేష్ కూడా ఒక మంత్రిగా ఉన్నారు సార్. 216 ఆర్టికల్ 216 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, బోత్ ఆర్ ఫుట్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఆయన మంత్రిగా పనిచేసి ఏం చేశాడు ఆయన హయాంలో అని కనీసం ఒక్క మంచి కార్యక్రమం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. నిన్న మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసిన, పాదయాత్ర చేసుకొని వెళ్ళటం వల్ల యువగాళంలో అంట ప్రజా సమస్యలు తెలుసుకున్నాడంట. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఏం తెలుసుకున్నారు సార్ మీరు? మంత్రిగా ఉన్నప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియలేదా? ప్రజా సమస్యలు తెలియలేదా? 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీ నాన్నగారి క్యాబినెట్లో మంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకుండా అసలు వాస్తవంగా ఎస్సీ ఎస్టీలు ఈ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దుర్మార్గాలు ఏ ప్రభుత్వంలో జరగల. లేదు అప్పుడే ఎస్సీ ఎస్టీలు అసలు సుఖంగా ఉన్నారని చెప్తాను. నేను స్టాటిస్టిక్ రిపోర్ట్స్ రిలీజ్ చేశాను నిన్న. 2014 నుంచి 15, 16, 17, 18, 19 ఈ రాష్ట్రంలో 298 మంది దళితులు చంపబడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ నిన్న రిలీజ్ చేశాను. నేను మళ్ళీ ఇంకొకసారి మీ డిబేట్లో రిలీజ్ చేస్తాను. నేను 2014లో 298 మంది ఎస్సీలు మర్డర్ చేయబడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో. మీరు సీరియస్గా తీసుకుంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు 1785 అసహ్యకరమైనటువంటి సంఘటనలు, మహిళల మీద రేపులు, అటెంప్ట్ మర్డర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1 సంవత్సరంలో జరిగినాయి. మొత్తం ఓవరాల్గా చూస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనా కాదు, 2014, 15, 16, 17, 18, 19 ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించుగా 28,000 హీనాతిహీనమైన దాడులు మహిళల మీద, ఎస్సీ ఎస్టీల మీద గత ప్రభుత్వంలో జరిగినాయి. 26,700 దాడులు ఈ ప్రభుత్వంలో జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వంలో జరిగిన దాడులు నేనేమో కన్సిల్ చేయటంలా, ఈ ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి. ఎస్సీ ఎస్టీలు అన్యాయంగా చంపబడ్డారు, మహిళలు అన్యాయంగా చంపబడ్డారు, దాడులు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్నటి వరకు కొన్ని 100 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ ఈ 100 ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి మేము వీళ్ళకి న్యాయం చేస్తున్నామో చెప్తున్నటువంటి నారా లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళ హయాంలో ఇంతకంటే ఎక్కువ దాడులు జరిగినాయి అన్న విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. నేను ప్రపంచానికి చెప్పదలుచుకున్నది అదే. ఇప్పుడు రేపొద్దున మీరు 24లో అధికారంలో వస్తే మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తారా? సో కాబట్టి అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు సాయి గారు. అంటే 2019 నుంచి డిస్ట్రక్షన్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ 2 కాన్సెప్ట్లు. ఒకటి, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, మీ ఇంటికి న్యాయం జరిగితే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏమన్నారు, ఈ ప్రభుత్వం డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ కాబట్టి స్వర్ణయుగం తేగలిగినటువంటి శక్తి నాకుంది, విజన్ నాకుంది అని చంద్రబాబు గారు అంటున్నారు. ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, ఇతను డిస్ట్రక్టివ్ లీడర్ కాబట్టి, అతను కన్స్ట్రక్టివ్ లీడర్ కాబట్టి, చంద్రబాబు నేతృత్వంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఓటేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఈ 2 ప్రభుత్వాలకి 2 డిఫరెన్స్ ఉన్నాయి సార్. ఒక ప్రభుత్వం ఏమో అన్ని వ్యవస్థలను డిస్ట్రక్షన్ చేసింది, ఇంక్లూడింగ్ సంక్షేమాన్ని కూడా. ఇంకో ప్రభుత్వం ఏమో అన్ని వ్యవస్థల్ని డిస్ట్రక్షన్ చేసింది, బట్ సంక్షేమాన్ని మాత్రం ప్రజలకు అందించింది. ఈ విషయాన్ని మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇంకొక పార్టీని విమర్శించేటప్పుడు ఫిగర్స్తోనే మాట్లాడాలి. నో డౌట్ డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా నాకు తెలిసి 2,80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి
ప్రజలకు వేశారు. ఆయన ఉద్దేశంలో డబ్బులు వేస్తే ప్రజలు ఓటేస్తారు అనుకొని ఉండొచ్చు, లేకపోతే సంక్షేమమే నన్ను నిలబెడుతుంది అనుకొని ఉండొచ్చు, ఆయన ఏమైనా అనుకొని. బట్ సంక్షేమం అనేది ప్రజలకు రీచ్ అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి మిగతా డెవలప్మెంట్లన్నీ అంటే మిగతా డెవలప్మెంట్లన్నీ జీరో, నేనైతే ఆ విషయంలో యాక్సెప్ట్ చేయను. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ సంక్షేమం కూడా లేదు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అంటే ఎక్కడ కాంట్రడిక్షన్? ఇప్పుడు జనాలకు అందరికీ ఎట్లా ఉందంటే, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళ ఆలోచన వేరు, పక్క రాష్ట్రాల్లో వీళ్ళందరికీ కూడా ఆ టైంలో అసలు అద్భుతంగా ఉన్నది, అభివృద్ధి సంక్షేమం రెండూ జరిగినాయి, డిస్ట్రక్షన్ అనేది ఇప్పుడే అన్నటువంటి ప్రచారం చాలా సీరియస్గా వెళ్తుంది. మీరేమో కాంట్రడిక్షన్. ప్రచారం చేయటం వేరు, ప్రజలు నమ్మటం వేరు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇంత ప్రచారం చేసాం, ఇంత ప్రచారం చేస్తున్నారు, మేము కూడా దాంట్లో పార్ట్ అండ్ పార్సలే. బికాస్ నేను ఏ సందర్భంలో మాట్లాడినా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మాట్లాడాను తప్ప గత ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసిందని అయితే నేను ఏ సందర్భంలోనూ చెప్పాల. 4 సంవత్సరాలు 10 నెలల పాటు నేను పోరాటం చేసినప్పుడు నేను అనేది ఏంటి అంటే, ప్రజలకి ఈ 2 ప్రభుత్వాల మీద ఒక క్లారిటీ ఉంది. మీకు నాకు లేకపోవచ్చు, నాకైతే ఐఎమ్ వెరీ సారీ టు సే. బికాజ్ మనం ఒక వ్యక్తిని 10 మంది వ్యక్తులని 20 మంది వ్యక్తులను చూసి ఒక పిక్ అండ్ చూస్గా మాట్లాడతాం. కానీ ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది అంటే, తెలుగుదేశం పార్టీని ఎంతవరకు నమ్మాలో ఒక క్లారిటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు నమ్మాలో ఒక క్లారిటీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుద్ది అనేది క్లారిటీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినప్పుడు ఏం జరిగిందో కూడా క్లారిటీ ఉంది. సో ప్రజలకి చాలా క్లారిటీ ఉంది ఈ విషయంలో మాత్రం. తెలుగుదేశం పార్టీని ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్, బీసీలో ఒక వర్గం నమ్మటానికి సిద్ధంగా లేదు. ఈ 5 వర్గాలు తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాలు, జనసేన యొక్క కుతంత్రాలు వీళ్ళకి అందరికీ తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాడ్ అవ్వడం వల్ల వాళ్ళలో మార్పు రాదు. పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వటం వల్ల వాళ్ళల్లో ఇంకా నష్టం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక మీటింగ్ పెట్టినప్పుడు మేబీ ఇప్పుడున్న రాజకీయ నాయకులందరిలో కల్లా జనాలు ఎక్కువగా వచ్చేది పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి. ఈ జనాలు ఎక్కువగా ఎప్పుడు వస్తారు అంటే, శ్రీకాకుళంలో మీటింగ్ పెడితే 26 జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ జన సైనికులందరూ కూడా శ్రీకాకుళం వెళ్తారు. సో కొంత క్రౌడ్ కనపడుతుంది. దట్టు చరిస్మెటిక్ సినిమా యాక్టర్. సో సినిమా యాక్టర్గా మేబీ ఆలీ లాంటి వాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎస్విబిసి మాజీ చైర్మన్ వెళ్ళినా కూడా జనాలు చూడటానికి వస్తారు. సో నేనేమీ జనాలు చూడటానికి వెళ్ళినంత మాత్రం అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి అని అయితే లేదు. ఇప్పుడు మీరు మొన్న తెలంగాణలో చూశారు, బహుశా ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ కూకట్పల్లి తప్ప అన్ని కాన్స్టిట్యున్సీలో హీ లాస్ట్ హీస్ డిపాజిట్స్. మరి జనాలు ఎంత అద్భుతంగా వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెట్టడానికి, స్పీచ్లు ఇవ్వటానికి మాత్రమే ప్రజలు చూస్తున్నారు, కానీ ఓటు వేసేటువంటి ఒక మెచ్యూరిటీ ఉన్న లీడర్గా ప్రజలు చూడటం. నేను మొన్న ఏదో సర్వే చూసా, 6% నుంచి 11%కి వచ్చినాయి అని. నేను అనుకుంటాను రేపు 6% కూడా రావటం కష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీటింగులకు జనం వస్తున్నారు, ఆయన మీటింగులకు అద్భుతంగా చప్పట్లు కొడుతున్నారు, లేకపోతే ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ప్రజలు యాక్టివేట్ చెందుతున్నారని అనుకుంటున్నారు. కానీ అవి చాలా నెగిటివ్ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారిలో ఒక స్థిరత్వం లేదు, ఒక కాన్స్టాంట్ లీడర్షిప్ లేదు, ఒక విజన్ డాక్యుమెంట్ లేదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. వాలంటీర్ల మీద ఆయన, ఈ వాలంటీర్లందరూ కూడా పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ప్రాస్టిట్యూషన్లోకి ప్రాస్టిట్యూట్గా మారుస్తున్నారు అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని అన్నారు. తర్వాత దాని మీద ఏమైనా స్టాండ్ అయ్యారా ఆయన? తర్వాత ఆ వాలంటీర్స్ మీద ఆ వర్డ్ స్టాండ్ అయ్యారా? దాని మీద ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారా? లీగల్గా మేము హైకోర్టుకి అప్రోచ్ అవుతున్నాము, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్తున్నాము, అమిత్ షా దగ్గరికి వెళ్తున్నాము అన్నారు, అయ్యారా? ఇప్పుడు వాలంటీర్ల గురించి అడిగితే అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. లేదు, నిన్న కూడా వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. రాజ్యాంగ విరుద్ధం అంతవరకే, కానీ వాలంటీర్ల వ్యవస్థ మీద ఏమైనా లీగల్గా మీరు ప్రొసీడ్ అవుతున్నారా? వాలంటీర్లు నేను తర్వాత మళ్ళీ వెంటనే నేను అలా అనలేదు, కొంతమంది వాలంటీర్లు మాత్రమే అన్నాను. అంటే ఒక వ్యవస్థ మీద ఒక పట్టు లేనటువంటి వ్యక్తి. నేను అవి అన్నీ పెంచుకున్న తర్వాత ఒక నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత ఆయన్ని ఓటు అడిగే హక్కు ఉంటుంది, ప్రజలు కూడా ఆ విధంగా చూస్తారు. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉండటం వల్ల ఈ కూటమికు మేబీ ఒక 3-4 వేల ఓట్లు కొత్తగా యాడ్ అవుతాయేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి జన సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జనసేనకు ఓటేసే అవకాశం ఉందని నేను అనుకోవటంలా.
బికాస్ ఓట్ కన్వర్షన్ జరగదు. ఇప్పుడు మీరు మొన్న బీజేపీ కేంద్ర తెలంగాణలో చూసుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా బీజేపీ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ కోటే, పవన్ కళ్యాణ్ వాళ్ళు బీజేపీ కోటేలా. బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన చాటు చాలా అద్భుతంగా ప్రోగ్రెసివ్గా లీడ్ తీసుకుంది ఓట్లు. కానీ పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేసిన చోట డిపాజిట్ కోల్పోయింది. అంటే అక్కడ అర్థం ఏంటి? సో పవన్ కళ్యాణ్ కోరిలేషన్ గవర్నమెంట్లో ఈయన ఓటు కన్వర్షన్ జరగదు, అవతల పార్టీ వాళ్ళకి ఈయనకు ఓటు వేయరు. ఈ రెండు రేపొద్దున తెలుగుదేశం పార్టీతో జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేనకు ఓటేయరు, జనసేన కార్యకర్తలు తెలుగుదేశానికి ఓటేయరు. రైట్. మీరు దాదాపు 4 సంవత్సరాలు 10 నెలలుగా ఇది ఛానల్లో చూసినప్పుడు పబ్లిక్ అనుకున్నది ఏంటంటే యు ఆర్ ప్రో టీడీపీ, ఎందుకంటే ఆ ఛానళ్ళు ఆ పత్రికలు హైలైట్ చేసినాయి కాబట్టి. మీరు అకస్మాత్తుగా మారడానికి కారణం ఏంటి? నేనేమి అకస్మాత్తుగా మారింది కాదు సాయి గారు. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాను. నా ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం నేను ప్రజల్లో వెళ్ళి చేసిన ప్రజలకు చూపించడానికి. సో ప్రజా పోరాటంలో భాగంగా నాకు కొన్ని ఛానల్స్ నాకు ఫెసిలిటేట్ చేశారు. నేను ఆ ఛానల్స్లో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో నేను ఒక పార్టీ పెట్టుకున్నాను, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసినాయో చెప్పాలి, పాలకపక్షం ఏం చేసిందో చెప్పాలి. ఇవి రెండు చెప్పి నాకు ఓటేమని అడగాలి. నేను రేపు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తెలుగుదేశానికి జనసేనకు ఓటేమని అడగలేను కదా. ఎందుకంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేయమంటానికి నేనేమో కోరిలేషన్లో లేను కదా. సో నాకు ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు నేను నా సొంత ఎజెండాతో వెళ్ళాలి కాబట్టే నేను ఆ 2 ఛానల్స్లోనో లేకపోతే ఒక పర్టికులర్ ఛానల్స్కి వెళ్ళటానికి ఇష్టపడటంలా. నేను ఆ ఛానల్స్కి వెళ్ళటానికి ఇష్టపడటం లేదంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళటానికి సిద్ధమే. కానీ ప్రభుత్వ వాయిసు, ప్రతిపక్ష వాయిసు, ఈ 2 వాయిసులకు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడ్డారనుకోండి, ఐఎమ్ రెడీ. నాకేం రిజర్వేషన్స్ లేవు. కానీ మీరు అనుకుంటున్నట్టో లేకపోతే ప్రజలు అనుకుంటున్నట్టో శ్రావణ్ కుమార్ అనేవాడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ఛానల్స్ పిలవట్లేదు అని అన్నారనుకోండి, నిజంగా ఆ ఛానల్స్ పిలవకపోతే అవి 2 తెలుగుదేశం ఛానల్స్గానే ముద్రపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, మేము తెలుగుదేశం ఛానల్స్ కాదు అని పిలవాలి అంటే నాలాంటి వాళ్ళని అక్కడ ఫెసిలిటేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి పెట్టుకున్న ఛానల్స్ అవి. ఆ ఛానల్స్లో ఇప్పుడు నేను ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని నన్ను పిలవలేదు అంటే నిజంగా అది వాళ్ళ ఛానల్స్ ఏమో అని ప్రజల్లో ఒక ముద్రపడే అవకాశం ఉంది. అలాగని నేనైతే ప్రతిరోజు వెళ్ళడానికి సిద్ధంగా లేను. కానీ బట్ ప్రజా సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయడానికి మాత్రం ఐఎమ్ ఆల్వేస్ విత్ మీడియా. ఫైనల్గా ఒకటి చెప్పండి, వీళ్ళ నుంచి మీకేం ఒత్తిడి రాలేదు? ఎందుకంటే సాధారణంగా ఒకసారి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండి మళ్ళీ ఇప్పుడు లేదు అంటే ఒత్తిడి ఉంటుంది. లేదు సార్, అలాంటిది ఏం లేదు. వాళ్ళ పార్టీ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నా రాజకీయ పార్టీ నేను చేసుకుంటున్నాను. మీరు పోటీ చేయబోతున్నారు? నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీ నుంచి వేయబోతున్నా. అట్లా తెలుగుదేశం పార్టీ తరపున, వైసీపీ తరపున? లేదు, నా పార్టీ తరపున. నేను జైభీం భారత్ పార్టీ తరపున, నా పార్టీ తరపునే నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మేబీ ఇంకో 2-3 నెలల్లో అది మారొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ బట్ ఏదేమైనప్పటికీ మా పార్టీ తరపున శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పోటీలో ఉన్నా నా పార్టీ తరపున అభ్యర్థిగా పోటీలో ఉంటాడు తప్ప తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జన్మలో ఆ పార్టీల తరపున పోటీ చేసే అవకాశం ఉండదు. అలాంటి దానికి నేను ఇష్టపడను. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బిగిన్ చేశారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఒక ముద్ర వేస్తారు, వైసీపీకి అమ్ముడుపోయారని. సార్ వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇంతకాలం వాళ్ళు కొన్నారనుకుంటున్నారు, మార్చుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి శ్రావణ్ కుమార్ని మాట్లాడిస్తుందని అన్నారు. సో ఇప్పుడు అది తప్పు అని 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా మాట్లాడుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు శ్రావణ్ కుమార్ అని అనేవాళ్ళకి ఏంటంటే, అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎంత ఇచ్చారో చెప్తే వీళ్ళు కూడా ఎంత ఇచ్చారో అనేది ఎజ్యూమ్ చేసుకోవడానికి ఒకటి బాగుంటుంది. కాబట్టి ఈ 2 పార్టీలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సపోర్ట్లు వాళ్ళు తెలుసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతి అతిపెద్దదైనటువంటి సంక్షోభం, దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఇప్పటిదాకా తెలియనిది శ్రవణ్ గారి నోటి వెంట విన్నాం. రాబోయేటువంటి రోజుల్లో నిజమైన
నిర్మాణాత్మక ప్రతిపక్షం అన్నటువంటిది తన నుంచి చూడొచ్చని ఆశించవచ్చు మనం.